दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 17వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. మళ్ళీ మరొకసారి మనం వాల్మీకి రామాయణంలోకి ప్రవేశించేటువంటి అదృష్టానికి నోచుకున్నటువంటి రోజు. మనం యుద్ధకాండలో చక్కటి సన్నివేశంలో ఉన్నాం. ఎటువంటి సన్నివేశము అంటే మేఘనాథుడు యుద్ధానికి వచ్చాడు. బలిచే యొక్క యజ్ఞంలో త్రివిక్రముడు విక్రమించినట్టుగా నేను వెళ్ళి రామలక్ష్మణుడు ఇద్దరిని సంహరించి వచ్చేస్తాను నాన్నగారు అని చెప్పి రావణాసుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఆశీర్వచనం తీసుకుని మేఘనాథుడు యుద్ధంలోకి ప్రవేశించాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రాక్షసుడైనా త్రివిక్రముడి యొక్క పరాక్రమాన్ని పోలికగా చెప్పుకుని త్రివిక్రముడు పరాక్రమవంతుడు అనేటువంటి మాటను ఒప్పేసుకున్నాడు మేఘనాథుడు. ఏమి పుణ్యాలు చేసుకున్నాడు కానీ మొత్తానికి తండ్రిని కంగారు పడకుండా ఉండమని చెప్పి యుద్ధానికి బయలుదేరినటువంటి ఇంద్రజిత్తు రాక్షసులందరూ వెనక్కి పరిగెట్టుకుంటూ వస్తున్న సమయంలో వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. ఎందుకని అప్పటికి కుంభకర్ణుడు పడిపోయాడు. రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి అతికాయుడు మరణించాడు. రాక్షస సేనంతా కకావికగలై మళ్ళీ లంకలోకి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇద్దరు చక్కటి రథం ఎక్కి ఆ హోమద్రవ్యాలతో దాన్ని అభిషేకించి బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకుని రథం మీదకి ఎక్కాడు ఇంద్రజిత్తు. కాలాగ్నిలాగా విజృంభించి వానర సైన్యాన్ని పొట్టన పెట్టుకుంటూ ఉన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు పేరున్న వాళ్ళందరినీ కూడా ఒక్క దెబ్బ వేశాడు. వాళ్ళందరూ గిలగల కొట్టుకుంటూ నేల మీద పడిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి వాడు ఎలాంటి బాణాలు వేశాడు, ఎలా వేశాడు అంటే మనకి ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ గారు చక్కగా వర్ణిస్తారు. మనం వాల్మీకి మహర్షి చిన్న మాట అందించారు. ఏమని, పైకి చూస్తే కళ్ళలో గుర్తుంటున్నాడు బాణాలు. వాడు పైనుంచి అదృశ్య రూపంలో యుద్ధం చేస్తుంది. కన్నెత్తి చూచెనా కరకు బాణములు రెండు కన్నులలోన నిండియుండు తల వంచి తిరిగెనా తరిమెడి కోలల నడినెత్తి బద్దలై పొడమి దొరలు దాలు చేపూనెనా కేలుదోయి విఖండితంబై పొరలాడు ధరణి మీద ధరము పైకెత్తెనా దాని క్రిందన్నెవాడు అజగుజలై పడి నలగిపోవు ఆర్భటింపగవాగుచునంతలోన నోరు నిండంగ బాణముల్ కూరుకొనెడి గోత్రియగునాతడౌర ఆ క్రూర చరితు చాప పాండితినేమని సంస్కృతింతు. మొత్తానికి ఆ ఇంద్రజిత్తు యొక్క బాణ నైపుణ్యాన్ని ఏమని వర్ణించమంటావయ్యా? తలపైకెత్తి చూస్తే కళ్ళలోకి పడిపోతున్నాయి బాణాలు. చేత్తో డాలు పట్టుకుంటే చెయ్యి తెగి కింద పడిపోతాం. పర్వతాన్ని ఎత్తి పట్టుకుంటే పర్వతం ముక్కలై తన మీద పడిపోయి దాని కింద నలిగిపోతూ ఉన్నారు. మొత్తానికి గట్టిగా హాహాకారాలు చేసి బేరమని ఏడుద్దాం అంటే నోట్లో కూడా బాణాలు దిగిపోతుంది నోరు తెరిస్తే. అంతలాగా బాణ వర్షం కురిపిస్తూ ఉన్నాడు మాయా యుద్ధం చేస్తున్నటువంటి ఇంద్రజిత్తు. సరే, లక్ష్మణ స్వామికి చూశారు రామచంద్రమూర్తి. లక్ష్మణ, జరుగుతున్నదంతా చూసావు కదయా, మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఒకటి వచ్చింది లక్ష్మణ.
నువ్వేమి కంగారు పడకు అంటూ ఆహ్, పలుకుతూ ఉండగానే వీడు బ్రహ్మాస్త్రం వేస్తాడయ్యోయ్! అని చెప్పారు రామచంద్రుడు. భగవాన్ అనే విశేషణం వేశారు కాబట్టి మహర్షి భూత భవిష్యత్ వర్తమానాలు 3 తెలిసినవాడు భగవాన్ అంటే. అతను ఏం చేయబోతున్నాడో, దానికి ఏం చేయాలో కూడా రామచంద్రమూర్తి చెప్పారు. అన్న లక్ష్మణ ధనుజాధినేత్రాత్మజుండు అతులము అతులమౌ బ్రహ్మాస్త్రమాశ్రయించి హరి సైన్యముల నెల్ల అవని పాలునరించి మనల పీడించెడి మారులేక బ్రహ్మదత్తవరంబు బలమున అభవన అభవన మరగి అస్త్రంబుల మారుకొనెడి గలన వీని వధింపగల మెట్లు స్వభువగు భగవంతుడగు అజుబాణమిదియు ఇది అచింత్య మహిమన సగడి బాణావపాతి నీవు నాదు భంగి ధైర్య పరత నోర్చుకొనుము సురవైరి దిక్కుల నెల్ల కప్పే నిశీత భల్లములను. లక్ష్మణ, ఇప్పుడు ఇతడు వేయబోయేది బ్రహ్మాస్త్రం. అది అందరినీ కూడా సంహరించబోయేటువంటి అస్త్రం. ఈ అస్త్రానికి నీకు నాకు ఏం పర్వాలేదులే అని చెప్పి మనం తలెత్తి దాని ఎదురుగుండా నిలబడితే బ్రహ్మగారిని మనం అవమానించినట్టు లెక్క. ఎంతో ప్రేమతోటి బ్రహ్మగారు ఇతనికి ఆ అస్త్రాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం అగౌరవపరిచినట్లు ఉండకూడదు. కాబట్టి ఒకవేళ తగిలినట్లయితే నువ్వు నేను కూడా కొంచెం సేపు ఓర్చుకోవలసి ఉంటుంది సుమా. నువ్వు సిద్ధమే కదా అంటూ ఉన్న లోపల వాడు బ్రహ్మాస్త్రాన్ని వివరించాడు. ఇంకా రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నారు. అంతట్లోకే ఆ చెప్పుతూ అనుచుండబాన వర్షము ఘనమై దుస్సహమునై కాకుత్సులు మూర్ఛను ఊరిరి రావణియును మనుజేంద్రుడ పాటుగాంచి మది హర్షమునన్. రామచలక్ష్మణుడు ఇద్దరు పడిపోగానే మహానంద పడిపోయాడు. ఆ గెలిచేశాను అనుకున్నాడు ఇంద్రజిత్తు. ఆహా! ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉన్నాడు. సంహరించేశాను, అయిపోయింది. రామలక్ష్మణుడితో పాటు అందరూ మరణించేశారు. యుద్ధం పూర్తయిపోయింది అనుకున్నాడు. మొత్తానికి ఆ బాణం ఎవరిని ఏమి చేయదు అనేటువంటి వాడు ఇద్దరు ఇంకా మిగిలి ఉన్నారక్కడ. ఒకడు ఆంజనేయ స్వామి. నా అస్త్రం నిన్నేమి చెయ్యదయ్యా అని చెప్పేటువంటి వరం ఒకటి బ్రహ్మగారిచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు. కాబట్టి ఆయనకి బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు. కాబట్టి ఆయన సుమారుగా లేచే ఉన్నారు. రెండవ వాడు విభీషణుడు. విభీషణుడు కూడా అస్త్రం దాని మీద కూడా ఏమి పని చేయలేదు. కారణం విభీషణుడు చిరంజీవి. చిరంజీవుల యొక్క వరుసలో విభీషణుడి పేరు కూడా ఉంది. కాబట్టి చిరంజీవి అనేవాడు బ్రహ్మాస్త్రంతో ఎలా మరణిస్తాడు? ఏ అస్త్రంతోనే మరణించడు, చిరంజీవి కాబట్టి. చిరంజీవి అనే వరం ఉంది ఆయనకి. కాబట్టి ఆయన మరణించడు. మొత్తానికి ఆయనకి చిరంజీవి అనే వరం ఎందుకు వచ్చింది? ఆయన మహా తపస్సులు చేశాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ చేసినట్టే ఆయన తపస్సులు చేశాడు. చేసినప్పుడు బ్రహ్మగారు కనపడి నీకేమైనా మంచి వరం ఇద్దాం అనుకుంటున్నానా కోరుకో అంటే రావణాసురుడు సరే వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల చావు లేకుండా ఉండాలని వరం కోరుకున్నాడు. కానీ ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో నా బుద్ధి ధర్మం నుంచి పక్కకి తప్పకుండా ఉండేటువంటి వరం ఇయ్యవయ్యా, ఇంకేవద్దన్న. ఆశ్చర్యపోయాడు బ్రహ్మగారు. ఇంత తపస్సు చేసింది దీనికోసమా? మనసు ఎప్పుడు ధర్మం నుంచి పక్కకి తప్పకుండా ఉండడం కోసం వరం ఇంత తపస్సు చేసావా? చాలా ఆనందంగా. నీలాంటి వాడు చిరకాలము ఉండాలి. నీకు చిరంజీవి అయ్యేటువంటి వరాన్ని ఇస్తున్నాను. మరణం రాకుండా ఉండాలని కోరుకున్న రావణాసురుడు మరణిస్తాడు గాని, మరణం రాకుండా ఉండని వరం లేకపోయినా విభీషణుడు చిరంజీవిగా ఉంటాడు. ఇది వారిద్దరి యొక్క తపస్సులో ఉన్నటువంటి తేడా. మన తపస్సు యొక్క లక్ష్యం ఏమిటి? దాన్ని బట్టి మన జీవిత గమనం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఆ రకంగా అతడు చిరంజీవి కాబట్టి అతడు వాడు కూడా లేచే ఉన్నాడు. ఇద్దరూ లేచే ఉండి బుద్ధిమతాం వరిష్టః అనే మాట కూడా వాడారు. మనం చెప్పుకున్నాం. ఆంజనేయ స్వామి ఒక్కరికే బుద్ధిమతాం వరిష్ఠుడు అనేటువంటి పేరుంది. వాల్మీకి మహర్షి విభీషణుడిని బుద్ధిమతాం వరిష్టః. ఇద్దరు బుద్ధిమతాం వరిష్ఠులు పక్కపక్కన కూడి కలిస్తే ఏమవుతుంది? లోక కళ్యాణం అవుతుంది. అంతకన్నా ఏమవుతుంది? కాబట్టి లోక కళ్యాణం కోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సింది. వెంటనే హనుమస్వామి చెప్పారు. ఏమయ్యా, మన ఇద్దరం లేచే ఉన్నాము. కానీ చాలా మంది మరణించినట్టున్నారయ్యా. కొందరైనా ఇంకా ఊపిరితోటి ప్రాణంతో ఉంటారేమో అనిపిస్తూ ఉన్నది.
వారిని మనం ఎక్కడున్నా పట్టుకోవలసి ఉంటుంది సుమా అని చెప్పి ఇద్దరు 2 కాగడాలు పట్టుకొని మనుషుల మధ్య వెతకడం మొదలెట్టారు. మన విశ్వనాథ్ వారు కూడా చెలరేగిపోయి రాశారు ఇక్కడ. రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పిన మాటలు, అంత రామచంద్రుడనుజునరసి వీడు చాలా దుర్దాంతమైన వాడు, శరవిదారి తంగులన్ నిరభ్యంతరముగ చేసి మనలనాహవోగ్రజయని కాంతాంతరంగుడై ప్రవేశమాచరించు లంకలో. వీడు మహాగ్రమైనటువంటి తపస్సుల ద్వారా సంపాదించినటువంటి ఆయుధాలతో యుద్ధం చేస్తాడయ్యా లక్ష్మణ. శస్త్రభుదగ్రగామియు ప్రజాపతి దత్తము అమోఘమైన బ్రహ్మాస్త్రము చేత కీచపతులందర నిష్ప్రభులన్ నిరీహులన్ నిస్త్రపులన్ పొనర్చి ఇక నిన్నును నన్నును సైతమున్ స్వతేజస్త్రసరేణు భూతులుగా సల్పి జయంబును గొంచు ఏగుబో. నిన్ను నన్ను కూడా ఇబ్బంది పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడయ్యా ఈ ఇంద్రజిత్తు అనగానే వాడు ఇంద్రజిత్తు ఇంద్రజీ బాహు విక్రమ మహేశ్వరుడు ఊర్జిత సత్తుడు గృడై సాంద్ర మహస్కులన్ సరసిజ ప్రియ వంశుల వానరాడి నిస్తంద్ర మహస్కుడై గెలిచి చంపే మహాహవ భూమి అయ్యే నిశ్చంద్రము స్వామిహీనము ప్రజాపతి దత్తవర ప్రభావతన్. బ్రహ్మగారిచ్చిన వర ప్రభావం వల్ల రెచ్చిపోయాడు ఆ రోజు ఇంద్రజిత్తు లేదా మేఘనాథుడు. మొత్తానికి అందరూ కూడా నేల మీద పడి ఉన్నారు శవాల్లాగా. రేపటికి కపిశవములకు పారమునందు త్రోసికోవలయును మాకి పని పెట్టె కొడుకు సుభుజా పరిణతమూర్తి రాక్షస మహేశ్వరుడై. కోపం వచ్చినట్టు కొందరు రాక్షసులకి, ఇంతమందిని చంపేసుకున్నారు ఏడే బాబు, రేపు మేము అందరూ గొయ్యి తీసి వీళ్ళందరినీ పాతి పెట్టాడు, మా తల ప్రాణాలు తోకొస్తాయి, ఒక్కసారి ఇంత పని పెట్టేసేటేమిటి మాకు ఇంద్రజిత్తు అని చెప్పి రాక్షసులందరూ ఇంద్రజిత్తు అంత పని చేసాడు ఆనందించే వాళ్ళు కొందరుంటే, రేపు ఈ శవాలందరినీ ఎలాగ మనం కష్టపడి వాటిని లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ బాధలు వాడున్నారు. దిగి వారిద్దరి గొంతులు తెగ కోసి ఉండవలయు. ఇంతమంది వానలు చంపి మనకి ఇంత పని పెట్టే బదులు ఒక్కసారి వెళ్ళి వాళ్ళిద్దరికి తలలు 2 కూడా కోసేస్తే అయిపోయేది కదా, యుద్ధం అంతా ఆగిపోను కదా. ఇంతమంది వానరులు సంహరించి మనకి చాలా పని పెట్టేశాడు, వీళ్ళందరినీ తుడుచుకుని శుభ్రం చేసుకునేటప్పటికి మన తెల్లారుతుంది మనకి అని చెప్పి రాక్షసులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ధృతి మొండి ఘటాలుగా వారు బ్రతుకవచ్చును, నిగూఢ జీవులు రహస్య నిభృతాత్ములు. ఇంతమందిని సంహరించాడు కానీ వాళ్ళిద్దరూ సంహరించబడ్డారా లేదా అని మాకు ఇంకా అనుమానంగానే ఉంది అనుకుంటున్నారు రాక్షసులు. కారణం వారు మరణించేటువంటి వారు కాదు. శృతి మొండి ఘటంబులు, మొండి ఘటాలు వాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు. ఓ పట్టాన మరణించేటువంటి వ్యవహారం ఉండదు అక్కడ. వారిని సంహరించాడో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. మరి అది అట్లు చేయుటయు మంచిది కాదా అవీర కృత్యమౌ. కొందరు అంటున్నారా అలా వెళ్ళి వాళ్ళిద్దరినీ తల నరికేసి యుద్ధం అవగొట్టేస్తే అది సరి అని పదా, యుద్ధంలో తన ప్రతాపాన్ని చూపించి సమస్త సేనని కూడా సంహరించవద్దా? అదే చేశాడు, చక్కగా చేశాడు. వారిద్దరిని మాత్రం సంహరించి వచ్చేస్తే అది అవీర కృత్యం, పిరికి పంద చేసినట్టు అవుతుంది. మరియు మహానుభావుడగు మారుతి మేల్కొనియుండు. వారిద్దరిని సంహరించేసి అలా పీకలు తెగ్గోసి వచ్చేయమంటే ఆ ఆంజనేయ స్వామి వారు చూస్తూ ఊరుకుంటారా? ఆయన లేచే ఉంటాడు. అది ఈ మన వాడి వల్ల కాదు. మహానుభావుడగు మారుతి మేల్కొనియుండు, ఆతడెత్తర ఇది ఇప్పుడు సేయునని ధీ విషయమున లేదా ఈ గతిన్ వెరబరి ఈ మహాసమయ విష్ణువు కాలగతుండుగానగు. అతడు విజృంభిస్తే ఇవాళ యుద్ధం ఆగిపోతుంది. రామచంద్ర లక్ష్మణ స్వామి దగ్గరికి మనవాడు వెళ్ళినట్లయితే కళ్ళు తెరిచే ఉంటాడు, ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు, వాళ్ళని రక్షించుకునే ఉంటాడు మన వాళ్ళ ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ పని చేయడం మన వాడి వల్ల కాదు. అవును విభీషణుండు కలడచ్చట నస్త్రములేమి ఛాయజాలవతని. అతనికి తోడుగా విభీషణుడు మనవాడు కూడా అక్కడే ఉన్నాడు కదా, అతన్ని కూడా మనవాడు వేసినటువంటి ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రాలు ఏమీ చెయ్యలేవు. నాడు రాఘవుని లక్ష్మణు రక్షణ చేయువాడు
యోధవరుడు బాహుయుద్ధమున జయమింద్రజి పొందడింక ఏను బెడలి చంపగా బలి వినూత్న సురారి కులాది పురుషుం. ఇది ఆ విభీషణుడు మాత్రం ఇంకా బతికే ఉంటాడు, ఆ ఆంజనేయ స్వామికి తోడుగా ఉంటాడు. కాబట్టి రామలక్ష్మణుని ఏమీ చేయడం మా ఇతని యొక్క వల్ల అయ్యేటువంటి పని కాదు అనుకుంటూ ఉన్నారు కొందరు రాక్షసులందరూ. మొత్తానికి మనం మళ్ళీ వాల్మీకి దాకా వచ్చినట్లయితే మనం ఒక 13 శ్లోకాలు చూసాం. 2 కాగడాలు పట్టుకుని చీకటిలో దినము యొక్క 5వ భాగంలో అనేటువంటి మాట రాశారు మనకి వాల్మీకి మహర్షి. దినం యొక్క 5వ భాగంలో అంటే దినానికి ఎన్ని భాగాలు ఉంటాయండి? 5వ భాగం ఎలా అవుతుంది? ఇటువంటి వాటన్నిటికి కూడా చర్చలు చేశారు మొత్తానికి. చేసి అది దినము అనేటువంటి మాటకి పగలు రాత్రి కలిసిన భాగాన్ని దినం అంటారయ్యా. దానికి కొన్ని భాగములు ఉంటాయి. కాబట్టి ఇందులో 5వ భాగము అంటే చీకటి పడిపోయినటువంటి సమయం అయ్యా. అంటే అహనః పంచమ శేషేణ అనేటువంటి మాట రాశారు మహర్షి. అంటే పగటి యందలి 5వ భాగము. అంటే పగటికి 5 భాగాలు ఉన్నాయ్యా. 1 ప్రాతః, 2 సంగమః, 3 మధ్యాహ్నము, 4 అపరాహ్నము, 5 సాయాహ్నము అని 5 భాగాలు ఉన్నాయ్యా. అంటే ఈ 5 భాగంలో 5వదంటే సాయాహ్న భాగములు, అంటే సాయంత్ర కాలములు అని కొందరు పూర్వ వ్యాఖ్యాతలు రాశారు. వెంటనే విమర్శకులు ఆక్షేపించడం మొదలెట్టారు. ఏమండి సాయంకాలంలో దివిటీలు వేసుకోవాల్సిన అవసరం ఏముందండి? సాయం అంటున్నారు, సాయంకాలం అంటున్నారు, చక్కగా కనపడుతూనే ఉంటుంది కదా! వాళ్ళిద్దరూ దివిటీలు పెట్టుకుని వెతుకుతున్నారు ఏంటండి? అనేటువంటి మాటకి అలా కాదండి. అహస్సు అంటే పగలు అని కాదు అర్థం. అహస్సు అంటే దినము అని అర్థం కూడా ఉన్నది. కాబట్టి దినంలో 5వ భాగము అంటే దినాన్ని కొన్ని భాగాలు చేశారు. రాత్రి, పగలు కలిసినటువంటి ఒక కాలానికి దినం అని పేరు. కాబట్టి అలా గనక గ్రహించినట్లయితే దానికి 8 జాములు ఉంటాయి దినానికి అని చెప్పారు. 8 జాములు ఉంటాయి. 5వ జాము అంటే సూర్యాస్తమం అయిన తరువాత వచ్చేటువంటి జాము 5వ జాము. రాత్రి త్రియామము అని పిలుస్తారు రాత్రికి. అంటే 3 జాములు ఉంటాయి రాత్రులు. తక్కిన 5 జాములు పగటిలో ఉంటాయి. కాబట్టి 5వ జాము అనేటప్పటికి అప్పటికి రాత్రి వచ్చేస్తుంది. కాబట్టి ఈ మహర్షి ఏమి తప్పు మాట్లాడలేదు. కాబట్టి పగటి అహనములో 5వ భాగం అంటే అప్పటికి సాయం సంధ్య గడిచిపోయింది. చీకటి వచ్చే ఉంది. అంతేకాకుండా మేఘరాజు యుద్ధానికి బయలుదేరే సమయంలో సేందుగ్రహ నక్షత్రం, ఇందుగ్రహ నక్షత్రం అనేటువంటి మాట వాడారు వాల్మీకి. ఆ సమయంలో ఆకాశం ఎలా ఉందట? ఇందు అంటే చంద్రుడు, గ్రహములు, నక్షత్రములు అన్నీ ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమయం. అంటే రాత్రి అయిపోయింది. వాడు రథం మీదకి ఎక్కేటప్పటికే రాత్రి అయిపోయింది. కాబట్టి ఇది పగటి యొక్క 5వ భాగం అంటే ఇంకా చీకటి పడిపోకుండా ఉండేటువంటి భాగం కాదండి. ఇది చీకటి పడిన తర్వాతే జరిగింది. ఎక్కడ పొరపాటు చెప్పలేదు మహర్షి అని చెప్పి తక్కిన వారందరూ పూర్వాపరాలు పరిశీలించి మహర్షిని సమర్థించారు. తప్పు రాస్తారని ఎవరు అనుకోకూడదు. కాకపోతే అనుమానం వచ్చినప్పుడు అది నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం కొంత ఎలా అయినా ఎప్పుడైనా కూడా ఉంటుంది. మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి వెతుకుతూ ఉన్న సమయంలో స్వభావరజయాయుక్తం వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. జాంబవంతుడిని కోసమే వెతుకుతున్నాడు హనుమస్వామి. ఎందుకంటే జాంబవంతుడు కూడా చిరాయు, చాలా కాలం ఉండేటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు చాలా కాలం. కాబట్టి జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు హనుమస్వామి. స్వభావజరయాయుక్తం వృద్ధం శరశతైశ్చితం, శరశతైశ్చితం వందల కొద్ది బాణములు గుచ్చుకున్నాయి శరీరం మీద. వృద్ధుడైపోయి ఉన్నాడు. ప్రజాపతి సుతం వీరం, బ్రహ్మగారి పుత్రుడు. బ్రహ్మగారి జుంభాణం నుంచి ఆవలంత నుంచి వచ్చాడు అంగుష్టమాత్ర పురుషుడై జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడు వీరం, వీరుడు. శామ్యంతమివ పావకం, ఆరిపోయిన అగ్నిహోత్రంలో ఉన్నాడట. అంటే తేజస్సంతా కోల్పోయి కదలలేని స్థితిలో ఉన్నాడు జాంబవంతుడు. దృష్ట్వా సమభిసంక్రమ్య పౌలస్యో వాక్యమబ్రవీత్. పౌలస్య బ్రహ్మకుమారుడైనటువంటి ఇంద్రజిత్ విభీషణుడు
పులస్త్య బ్రహ్మ యొక్క కుమారులు రావణాసురుడు, విభీషణుడు, వీళ్ళందరూ, కుంభకర్ణుడు వీళ్ళు. కాబట్టి పులస్త్య కుమారుడైనటువంటి పౌలస్త్యుడు విభీషణుడు ఆ జాంబవంతుని చూసి ఇలా పలికాడు: కచ్చిదార్య శరై తీక్ష్ణై న ప్రాణాన్ ధ్వంసితాస్తవ. నాయనా జాంబవంత, తీక్ష్ణమైనటువంటి బాణములు గుచ్చుకోవడం చేత నీ ప్రాణములకి ఏమీ అపకారం కాలేదు కదా, వాటికి ఏమీ ధ్వంసం కాలేదు కదా నీ ప్రాణములు ఇంకా అని. అంటే నువ్వు బ్రతికే ఉన్నావా అని అడిగితే విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వృక్షపుంగవ. విభీషణుడి మాటలు వినపడ్డాయి జాంబవంతుని. వెంటనే కళ్ళు తెచ్చాడు. ఉచ్ఛ్రాత్ అభ్యుద్గిరవాక్యం ఇదం వచనమబ్రవీత్. భల్లూకములలో శ్రేష్ఠుడైనటువంటి జాంబవంతుడు విభీషణుడి మాటలు విన్నాక అతి కష్టం మీద ఊపిరి తెచ్చుకుని నూతి రోజు వచ్చినట్లుగా వస్తున్నది నెమ్మదిగా పలుకుతూ ఉన్నాడు జాంబవంతుడు. నైరుతేంద్ర, ఓ రాక్షసరాజా విభీషణ, మహావీర్య స్వరేణ త్వాభిలక్షయే. నువ్వు విభీషణుడివే కదా, నువ్వు విభీషణుడివే అనేటువంటి మాట నీ గొంతును బట్టి నేను గమనిస్తూ ఉన్నాను. అంతేగాని నిన్ను చూసి నేను నా కళ్ళతో నేను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాను. అంటే కళ్ళు నాకేమీ కనిపించటం లేదు. కాబట్టి ఓ విభీషణ, నీ స్వరాన్ని బట్టి నువ్వు విభీషణుడు అని నేను అనుకుంటూ ఉన్నాను. నీ గొంతు నేను గుర్తుపట్టాను. విద్ధగాత్ర, శరీరం అంతా తూట్లు పడిపోయిందయ్యా నాకు. సితై బాణై, వాడి అయిన బాణముల చేత శరీరం అంతా తూట్లు పడిపోయింది నాకు. నత్వాం పశ్యామి చక్షుషా, కళ్ళతో నిన్ను చూసేటువంటి పరిస్థితి లేదయ్యా. నా కళ్ళ ముందు ఏమీ కనపడటం లేదు. కాబట్టి నీ గొంతు బట్టి నేను ఊహిస్తున్నాను, ఓ నైరుత రాజా విభీషణ, వచ్చింది నువ్వే కదా, చిన్న సందేహం ఒకటి అడుగుతాను, చెప్తావా అని అడిగాడు. జాంబవంత, అడుగు, ఏమిటి నీ సందేహం, చెప్పు అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరి స్వాచ సువ్రత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. కళ్ళ నీళ్లు రావాల్సినటువంటి మాట మాట్లాడాడు జాంబవంతుడు. ఏమయ్యా, ఆంజనేయ స్వామి కులాసాగా ఉన్నాడా? మొట్టమొదటి ఆయన లేవగానే అడిగినటువంటి మాట. కనులు విప్పకుండానే గొంతును గుర్తుపెట్టి భీషణ్ణి గుర్తించి మెల్లగా ఓపిక తెచ్చుకుని అతి కష్టం మీద అతను పలకలేక పలికిన మొదటి మాట, అతను చెవి ముఖం నోటికి దగ్గరగా చెవి పెట్టి వింటున్నాడు విభీషణుడు ఏం చెప్తున్నాడు అని. అంజనా సుప్రజాయేన కౌసల్యా సుప్రజా రామ, అంజనా సుప్రజాయేన మాతరి శ్వాచ నైరుత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఓ విభీషణ, వాయుదేవుడు అంజనీదేవి ఎవరిని కనడం వల్ల యోగ్యమైన సంతానము పొందినటువంటి దంపతులు అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. అంజనా సుప్రజాయేన, ఈయన్ని కనడం వల్ల మంచి సంతానములు కలిగినటువంటి తల్లి అంజన అని ఆవిడికి పేరు వచ్చింది. కౌసల్య సుప్రజారామ, ఏ రాముణ్ణి కనడం వల్ల కౌసల్యకి మంచి కుల్లాన్ని కన్న తల్లి అనేటువంటి పేరు వచ్చిందో ఆవిడ. కాబట్టి అలాగా అంజన సుప్రజాయేన, వారు మాతరిశ్వా, వాయుదేవుడు అంజన వీరిద్దరు కూడా ఎవరిని కనడం వల్ల యోగ్యమైన సంతానాన్ని కన్నారు అనేటువంటి భాగ్యవంతులయ్యారు, ఆ పేరు తెచ్చుకున్నారు. ఆ వానర శ్రేష్ఠుడు హనుమంతుడు ప్రాణాన్ ధారయతే క్వచిత్, ఇంకా బతికే ఉన్నాడా? నిరుత నైరుత సంబోధిస్తున్నాడు. ఓ రాక్షస, ఓ భీషణ, దిక్పాలస్య అపత్యం నైరుత, నిరుత దిక్పాలస్య, నిరుతే అపత్యం పుమాన్ నైరుత. నిరుతము అంటే రాక్షసుడిగా అదొక పర్యాయ పదం. ఓ రాక్షస కుమారుడా నైరుత అంటే, ఓ పులస్య బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి వాడు, రాక్షసుడైనటువంటి వాడు అయినటువంటి ఓ భీషణ. మామూలుగా హనుమత్ స్వామి యొక్క తల్లి పేరు అంజని. ఆవిడ కారణాంతరాల వల్ల భూమి మీద జన్మించినటువంటి ఒక అప్సరస.
తీవ్రంగా తపస్సు చేస్తే హనుమ స్వామి ఆవిడకి జన్మించారు. హనుమంతుడి గురించి తలుచుకోగానే అంతటి దైన్య స్థితిలోను కూడా జాంబవంతుడికి కారణంతు ధ్యేయ, ఇతడి పుట్టుకకి కారణమైన వారెవరు అని గుర్తొచ్చింది. వెంటనే అంజనాదేవి గుర్తొచ్చింది. కాబట్టి జన్మకి కారణభూతుడైనటువంటి అంజనాదేవికి ముందు అతనికి స్ఫురణలోకి వచ్చింది. ఆ అంజనాదేవి కడుపు చల్లగా ఆంజనేయుడు ఎక్కడో అక్కడ క్షేమంగా ఉన్నాడు కదయ్యా. అదే జాంబవంతుడు. మాతరిశ్వా, మాతరి అదే ఆకాశం అని అర్థం. మాతరి శ్వయతి వర్ధత ఇది మాతరిశ్వా. ఆకాశంలో విజృంభించి తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాయుదేవుడికి మాతరిశ్వ అనేటువంటి పేరు. ఆకాశంలో వృద్ధి పొందేవాడు అని అర్థం. మొత్తానికి ఆ వాయుదేవుడికి ఆయన యొక్క కుమారుడికి వాయుదేవుడి పోలికలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి వాయుదేవుడి నుంచి పుట్టినటువంటి వాడి శ్వాస ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ వాయువు శ్వాసవాయు ఆయనతోనే ఉంటుంది. వాయుదేవునికి కుమారుడి. కాబట్టి హనుమాన్ వానర శ్రేష్ఠ, ఆ హనుమంతుడు వానర శ్రేష్ఠ. శ్రేష్ఠ అనే మాటకి ప్రశస్త, శ్రేష్ఠ, వానరులందరిలోకి ప్రశస్తుడు అయిన వాడు, శ్రేష్ఠుడు అయినటువంటి వాడు, విక్కిరి కొనియాడదగినటువంటి వాడు అని అర్థం శ్రేష్ఠుడు అంటే. అటువంటి వానర శ్రేష్ఠుడు. వానరం అంటే ఇది చెప్పుకున్నాం మనం. చూడగానే మనకి నరోవా అనేటువంటి అనుమానం వస్తుంది. అంటే వీడు మనిషియా అనే అనుమానం ఎవరిని చూస్తే వస్తుందో దాని పేరు వానరం. అంటే మనిషికి చాలా దగ్గరగా ఉంటుంది. నరోవా, నరుని వలె ఉండేవాడు అని అర్థం వానరుడు అనేటువంటి మాట. కాబట్టి అటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమ క్షేమంగా ఉన్నారా అంటే హనుమత్ స్వామి యొక్క యోగ్యత ఎటువంటిదో, సామర్థ్యం ఎటువంటిదో తెలిసినటువంటి వాడు జాంబవంతుడు. అతడు వానరుల్లో ఉన్న వానరులందరిలోకి శ్రేష్ఠుడు అనేటువంటి విషయం కూడా తెలిసినటువంటి వాడు. తన ధ్యానంలో తాను ఉంటే జాంబవంతుడు ఆయన తట్టి లేపి, నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి, నువ్వు సముద్రాన్ని దాటాలయ్యా అని చెప్పి గుర్తు చేసి మరీ సాగర లంఘనానికి ప్రేరేపించినటువంటి వాడు జాంబవంతుడు. కాబట్టి ప్రాణాన్ ధారయతే క్వచిత్. ప్రాణం అంటే ఏమిటి? ప్రకర్షేణ బహిరానాయాతి ఇది ప్రాణ. ప్రాణం అనేటువంటి మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే ప్రకృష్టంగా సువాసాదులను బయటికి వెడలించినది ప్రాణము. చక్కగా బయటికి వాసనలన్నీ కూడా తీసుకుని వచ్చేటువంటిది ప్రాణము. ప్రకర్షేణ అనంతి జీవంతి ఇది ప్రాణ. ప్రకృష్టంగా జీవాన్ని ఇచ్చేది, బ్రతికుండేలా చేసేది ఏదైతే ఉందో దానికి ప్రాణము అనేటువంటి పేరు. ప్రాణనే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది అన్నమాట. కాబట్టి దీని వల్ల ప్రకృష్టంగా మనుషులు బతుకుతారు కాబట్టి దాని పేరు ప్రాణము. మొత్తానికి ప్రాణంతి అమీభిః లోకాః ఇది ప్రాణాః. దేని వలనైతే లోకమంతా బతుకుతుందో దాని పేరు ప్రాణము. ప్రాణం అంటే లోకాలన్నిటి బ్రతికి ఉండడానికి కారణమైనది. అటువంటి ప్రాణాన్ ధారయతే క్వచిత్. హనుమంతుడు, వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇంకా ప్రాణాలు ధరించే ఉన్నాడు కదా. ఇది జాంబవంతుడి యొక్క ప్రశ్న. ఈ ప్రశ్న వినగానే మతిపోయింది విభీషణుడు. కంగారు పడిపోయాడు. ఇదేం ప్రశ్న అయ్యా బాబు నువ్వు అన్నాడు వెంటనే. ఓ అతుల ప్రభావ విసికోత్కరముల్ నిన్ను ప్రాణహీనుగా చేయగా లేదుగా అనినా చేవశ్రమంబున తెచ్చుకొంచు తావాయొక ఇంత విచ్చి ఇటు పల్కు మహాబల రాక్షసేంద్ర నీ ఛాయస్వరంబుల బట్టి చుమి చుక్క చక్కని రింగితి జాడలేకయు. కనపడకపోయినా నువ్వు ఎవరో నీ మాట బట్టి నేను గుర్తించాను యోయి. సునిశిత శరములు నాటుట కనునేమియు కానరావు. కళ్ళల్లో బాణాలు గుచ్చిపోయి నా కళ్ళేమి కనిపించడం లేదు. గాడు పుసుతుడంజనగాదిని బిడ్డడు ఆ హనుమంతుడున్నవాడే ప్రాణములతోడన్. గాదిలి గాదిలి బిడ్డడు, అంజన గాదిలి బిడ్డడు, గాడుపుసుతుడు అంటే వాయు పుత్రుడైనటువంటి హనుమత్ స్వామి, అంజని పుత్రుడైనటువంటి హనుమంతుడు ఉన్నవాడే ప్రాణములతోడన్ అని చెప్పి ఆయన అడిగినటువంటి ప్రశ్న. అడగగానే శ్రుత్వా జాంబవతో వాక్యం
ఉవాచేదం విభీషణ. ఆ మాట అనగానే విభీషణుడు కంగారు పడిపోయాడు. ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం. ఏమయ్యా తెలివి రాగానే నువ్వు రాములు వారు బాగున్నారా అని అడుగుతావు అనుకున్నాను. ఇదేమిటయ్యా ఆంజనేయ స్వామి బాగున్నాడు అని అడిగావు. ముందు అడగవలసింది రాములు వారి యొక్క క్షేమాన్ని గురించి కదా. అది అడగకుండా నువ్వు రాములు వారు బాగున్నారా అని అడగకుండా హనుమంతుడు బాగున్నాడా అని అడిగేమిటయ్యా అని చెప్పి ఆయన కంగారు పడిపోయాడు. అలా కంగారు పడిపోతుంటే ఆయన చెప్తున్నాడు, నై పోనీ రాములు వారిని అడగలేదు సరే, నైవ సుగ్రీవే నైవ రాజన్ని సుగ్రీవే. సుగ్రీవుడు ఎలా ఉన్నాడని అడిగావా? మహారాజు, ఈ సైన్యం అంతటికి అధిపతి. నా అంగదే, రాకుమారుడైనటువంటి అంగదుడి గురించి అడిగావా క్షేమ సమాచారం? నా పి రాఘవే, అక్కడికి రాఘవుడు ఎలా ఉన్నాడు, రామచంద్రుడు ఎలా ఉన్నాడని కూడా అడగకుండా ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. ఎలాగైనా నీకు రామచంద్రుడి మూర్తి కన్నా, సుగ్రీవుడి కన్నా, అంగదుడి కన్నా, రాములు వారి కన్నా హనుమంతుడు అంటేనే ఎక్కువ ప్రేమ కదవు. నీకు అతడంటే ఎక్కువ ఇష్టం కదూ. రాముల వారి కన్నా నీకు ఎక్కువ ప్రేమ ఆయన మీదే కదూ అని అడిగేశాడు విభీషణుడు. విభీషణ వచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్. ఆ విభీషణుడు మాటలు విన్నటువంటి జాంబవంతుడు సమాధానం చెప్తున్నాడు. శృణు నైరుత శార్దూల, ఓ రాక్షస శార్దూల, మా రాక్షస శ్రేష్ఠ విభీషణ విను. యస్మాత్ పృచ్ఛామి మారుతి, మారుతి గురించి నేను ఎందుకు అడుగుతున్నాను, అతని క్షేమ సమాచారం ఎందుకు అడుగుతున్నాను విను. అస్మిన్ జీవతి వీరేతు హతమవ్యహతం బలం. ఆ ఒక్క హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే సమస్త వానర సేన చచ్చిపోయినా సరే సావనట్టే లెక్క. ఎందుకంటే మళ్ళీ బతికించేస్తాడు అతను. అది అతని గొప్పదనం. హనుమత్యుచిత ప్రాణే జీవంతోపి మృతావయం. హనుమత్ స్వామి మరణించినట్లయితే బతికి ఉన్నా మనందరం మరణించిన వాళ్ళతో లెక్క. కారణం, ఇంకో 2 నిమిషాల్లో రాక్షసులు వచ్చి మనల్ని కూడా చంపిస్తారు. హనుమంతుడు బతికి ఉంటేనే అందరం బతికి ఉంటాం. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. అతడు జీవించిన వాడై ఉంటే మన సేన మరణించినప్పటికీ మరణించకుండా ఉన్నట్టే లెక్క. హనుమతి ఉజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః. హనుమ ప్రాణములు పోయిన వాడైనట్లయితే మనం బ్రతికి ఉన్నప్పటికీ మరణించిన వారితో సమానమే. మహామేధావి అయినటువంటి జాంబవంతుడు చెప్తున్నటువంటి మాట ఇది. నిజంగా హనుమంతుడు లేకపోతే తక్కిన వాళ్ళు బతుకున్నా ఎంతోసేపు ఉండరు, కాసేపే. ఇంద్రజిత్ వచ్చి సులువుగా దక్కిన వాళ్ళందరినీ సంహరించి వెళ్ళిపోతాడు. కాబట్టి హనుమయ్యే కనుక బ్రతికి ఉంటే పర్వాలేదు. ఇంద్రజిత్ అందరినీ సంహరించినప్పటికీ కూడా ఏ సంజీవ పర్వతాన్ని మరో దాన్ని తెచ్చి అందరినీ మళ్ళీ బతికించేసినటువంటి సత్తా ఉన్నవాడు. కాబట్టి అందరిలోకి ముందు క్షేమ సమాచారం ఎవరు బాగుండాలని అడగాలి అంటే హనుమంతుడి గురించి అడగాలయ్యా. కాబట్టి ఎవరు జీవించడం వల్ల సమస్త ప్రాణులు సుఖంగా ఉంటాయో అటువంటి వాడి క్షేమం మనం ముందు కోరుకోవాలి. మన దేశానికి మంచి చేసేటువంటి వాడు ఒకడు ఉంటే వాడు బాగుండాలి, వాడు చిరాయు అయి ఉండాలి, వాడు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అది మనం కోరుకోవాలి. తక్కిన వాళ్ళందరూ స్వభావ సిద్ధంగా వాళ్ళందరికీ ఆ మంచితనం వచ్చేస్తుంది. ఆ సుఖాన్ని అతగాడు కలుగజేస్తుంది. కాబట్టి మనం మనకి మంచి చేసేటువంటి వాళ్ళ యొక్క మంచిని కోరుకోవడం అనేది యథధర్మ సనాతన, సనాతనమైనటువంటి ధర్మం ఇది. ఇది పై కనిపించేటువంటి అంశం. కానీ ఆ జాంబవంతుడు అలా పైకి ఎందుకు మాట్లాడతాడు? చాలా దట్టించే మాట్లాడతాడు అందులో అర్థాన్ని. ఏమంటున్నారు ఆయన? అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. ఆ అంటే విష్ణువు అని అర్థం. అంటే అటువంటి విష్ణువును జనయతి, పుట్టించేది ఒక ఆవిడ ఉంది. అం జనయతి ఇది అంజనా. అంటే విష్ణువును పుట్టించేటువంటి దానికి అంజన అనేటువంటి పేరు. అది సర్వవ్యాపకమైనటువంటి మనోవృత్తి, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని మన మదిలో కలిగించేటువంటి ఒక మనోవృత్తి యొక్క పేరు అంజన అనేటువంటి.
అంటే జ్ఞానము అని అర్థం. పరమాత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలంటే కావాల్సింది జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఇంకోటుంది. దాని పేరు బుద్ధి. జ్ఞానం వల్ల వచ్చేటువంటిది. సరిగ్గా ప్రవర్తించేటువంటిది బుద్ధి. కాబట్టి అంజనకి పుట్టినటువంటి జ్ఞానానికి పుట్టినటువంటి మంచి బుద్ధి గురించి మాట్లాడుతున్నాడాయన. అంటే ఆంజనేయ స్వామి అంజనాయేన సుప్రజ అనేటువంటి మాటకి అర్థం జ్ఞానం కావాలనుకునే సాధకునిలో ఉన్నటువంటి బుద్ధి. దానికే మరో పేరు ఆంజనేయం. అంజనకు పుట్టినది. అంజన అంటే జ్ఞానము. అంజనకు పుట్టింది ఆంజనేయము. అంటే చక్కని బుద్ధి. కాబట్టి హనుమత్ స్వామికి మరొక పేరు బుద్ధిమతాం వరిష్టః. బుద్ధి అనేది సరైన అర్థం ఏమిటి బుద్ధి అనేటువంటి మాటకంటే, బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ అంటుంది శాస్త్రం. అనేక విషయాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్వచనం చెప్తూ, స్మృతి వ్యతీత విషయ. స్మృతి అనేటువంటి మాటకి ఎప్పుడో జరిగిపోయిన సంఘటనకు సంబంధించిన జ్ఞానానికి స్మృతి అని పేరు. మతి రాగామి గోచర. మతి అనేటువంటిది అది జరగబోయేటువంటిది పరిణామం ఎలా ఉంటుందో ఊహించగలిగేటువంటి శక్తికి మతి అని పేరు. స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. అప్పటికప్పుడు వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి తెలివి లేదా జ్ఞానాన్ని పేరు బుద్ధి. కాబట్టి అటువంటి బుద్ధి అంటే అప్పటికప్పుడు విషమ స్థితి ఏదైనా వస్తే, అందరూ మరణించినట్లయితే వానరులందరూ, వాళ్ళని ఎలా మళ్ళీ బతికించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించగలిగేటువంటి శక్తికి బుద్ధి అనే పేరు. అది బుద్ధిమతాం వరిష్ఠత్వం అంటే ఆనంద స్వామి. మొత్తానికి ఇప్పుడు కావాల్సింది అటువంటి బుద్ధిమతాం వరిష్ఠుని యొక్క నేర్పరితనము. అది ఆయన ఒక్కరికే ఉన్నది. కాబట్టి సీతమ్మను చూసి వెనక్కి వచ్చేసిన తర్వాత అంగదుడు హనుమస్వామితో మాట అంటారు. జీవితస్య ప్రదాతానః త్వమేకో వానరోత్తమా. ఓ ఆంజనేయ హనుమ, మా అందరికీ ప్రాణాలని ఇచ్చినటువంటి వాడవయ్యా, నువ్వు ఒక్కడివి. నువ్వు నీ వల్లే మేమందరం ఇంకా బ్రతికి ఉన్నాము. నువ్వు సీతను చూడలేదని చెప్పుంటే మేమందరం మరణించిన వారితోటి సమానం. నేను వెనక్కి వెళ్ళి సీత కనపడలేదని చెప్తే ఆలస్యంగా వచ్చినందుకు, సీత కనపడినందుకు సుగ్రీవుడు కోపం తెచ్చుకొని అందరినీ సంహరించి చూసి ఉండేవాడు. మహా కఠినమైనటువంటి శాసనం చేసేటువంటి వాడు సుగ్రీవుడు. కాబట్టి నువ్వు వెనక్కి వచ్చి సీత కనపడింది అని చెప్పడం వల్ల మా అందరికీ జీవన ప్రదాతవయ్యావు నువ్వు. నువ్వు ఒక్కడివే మా అందరికీ జీవన ప్రదాతవయ్యావు అని చెప్పి ఆహ్, చెప్పాడు. మొత్తానికి ఆహ్, హనుమత్ స్వామి బతికి ఉంటే అది లాభం. కాబట్టి హనుమత్ స్వామి యొక్క క్షేమాన్ని మనం ముందు కోరుకోవాలయ్యా అని చెప్పి అక్కడితో ఊరుకోలేదు. ఇంకొక మాట చెప్తున్నాడు జాంబవంతుడు. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యుధి వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. జీవించడానికి రెండు కావాలి. ఒకటి గాలి, శ్వాస ఆడుతూ ఉండాలి. రెండవది వేడిమి, ఉష్ణతగా ఉండాలి. ఆ ఉష్ణం పోయింది అంటే జీవం పోయినట్టు లెక్క. గాలి ఆడటం లేదు అంటే ఆహ్, ప్రాణం పోయిందని లెక్క. కాబట్టి మనందరం జీవించడానికి కారణం ఆయన ఉంటే జీవించినట్లే. ఎందుకంటే ధరతే మారుతిస్తాత మారుత ప్రతిభో యుధి యది. ఓ ఓ ఓ ఓ నాయనా, ఓ విభీషణ, మారుత ప్రతిమహ, వాయువుతో సమానుడైనటువంటి వాడు. వీర్యే, వీర్యంలో వైశ్వానర సమహ, అగ్నితో సమానం. పుట్టుక నుంచి వచ్చినటువంటి తండ్రి గుణంగా వాయువుతో సమానం. అలాగే తన వీర్యంలో వైశ్వానరుడు అంటే అగ్నితోటి సమానమైనటువంటి వాడు. ఆయన గనక ధరతే యది, జీవించి ఉన్నట్లయితే తతః జీవితాశ భవేత్, అప్పుడు కదా జీవించేటువంటి ఆశ ఉంటుంది. అప్పుడు కదా గాలి వేడిమి రెండు ఉంటాయి. హనుమస్వామి స్వతసిద్ధంగా గాలి పుత్రుడు. హనుమస్వామి స్వతసిద్ధంగా పరాక్రమంలో వైశ్వానరుడంతటి వాడు, అగ్నిహోత్రుడంతటి పరాక్రమం. గాలి వేడిమి ఈ రెండే కదా జీవితానికి కావాల్సింది. ఆ రెండు హనుమస్వామి వద్ద ఉన్నాయి. కాబట్టి ఆయన ఉంటే మనందరం బతుకు ఉన్నట్టే. తతో వృద్ధముపాగమ్య వినయాదభ్యవాదయత్. వెనక నుంచుని తల ఉంచుకుని నెమ్మదిగా వింటూ ఉన్నారు హనుమత్ స్వామి. జాంబవంతుడు చెప్తున్న మాట అన్ని.
సిగ్గుతో తల ఉంచుకుని ముడుచుకుపోతూ ఉన్నారు ఆయన. అటువంటి సమయంలో ఆయన హనుమస్వామి తతో వృద్ధముపాగమ్య నెమ్మదిగా ఆయన అతని దగ్గరికి వచ్చారు. ఆ జాంబవంతుడి దగ్గరికి. వినయాత్ చాలా వినయంగా అభ్యవాదయత్ నమస్కరించారు హనుమస్వామి జాంబవంతుడు. గృహ్య జాంబవత పాదౌ ఒక్కసారి ఆయన జాంబవంతుడి పాదాల మీద పడ్డారు హనుమస్వామి. ఆయన పాదాలు రెండు పట్టుకున్నారు. హనుమాన్ మారుతాత్మజ మారుతాత్మజుడైన హనుమంతుడు అభ్యవాదయత్ ఆయనకి నమస్కరించారు. పాద నమస్కారం చేశారు హనుమస్వామి. చాలా వినయంతుడు. శ్రుత్వా హనుమతో వాక్యం తదా వ్యవహితేంద్రియః పునర్జాతమివాత్మానం మన్యతే ప్లవగోత్తమః. ఒక్కసారి వ్యధితేంద్రుడి వ్యధ చెందినటువంటి ఇంద్రియములు కలిగినటువంటి ఆ శ్రేష్ఠుడైనటువంటి వానర శ్రేష్ఠ అని వాడారు కానీ భల్లూకము వానరము ఈ రెండు ఆ వానరముల కిందే ఒకే ఒకే దానిలో కలిపేసే వాడతారు. మామూలుగా వానర సేన అంటే అందులో భల్లూకాలు కూడా ఉంటాయి. వానరములు ఒకటే ఉండవు. కాబట్టి వానర శ్రేష్ఠ అనేటువంటి మాట ఇక్కడ భల్లూక శ్రేష్ఠుడైనటువంటి జాంబవంతునికి కూడా వర్తిస్తుంది. అతగాడు ఆ ప్లవగోత్తముడైనటువంటి ప్లవగశ్రేష్ఠుడైనటువంటి జాంబవంతుడు హనుమంతుడి యొక్క మాటలు విని ఆత్మానం పునశ్జాతమివ మన్యతే మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది. ప్రాణాలు లేచొచ్చాయంటారు చూడండి తెలుగులో. అదొక మంచి ప్రయోగం, అందమైన ప్రయోగం. ప్రాణం లేచొచ్చిందండి మీ మాట మీరు చూడగానే. అంటే ఒక్కసారి హనుమంతుడి యొక్క మాట చెవిన పడగానే పునర్జాతమివ ఆత్మానం నేను మళ్ళీ పుట్టాను నేను అంటున్నారు. అంటే హనుమంతుడి మాట వినని వరకు ఆయన మానసిక స్థితి మరణించిన వారి స్థితి వలె ఉంది. ఒక్కసారి హనుమంతుడి మాట వినపడగానే ఇంకేం పర్వాలేదు, బతికేశాం, నాటేశాం ఈ కష్టాన్ని అనేటువంటి ధైర్యం వచ్చిందండి. తతో బ్రవీత్ మహాతేజాః హనుమంతం సజాంబవాన్ ఆగచ్చ హరిశార్దూల వానరాన్ త్రాతుమర్హసి. ఇలా రానాయన అని దగ్గరగా ఇంకా దగ్గరగా పిలిచారు హనుమంతుడి జాంబవంతుడు. హనుమంతుడితో చెప్తూ ఉన్నాడు జాంబవంతుడు, ఆగచ్చ దగ్గరగా రాయన ఆయన హరిశార్దుల వానరాన్ త్రాతుమర్హసి. మమ్మల్ని అందరినీ ఇప్పుడు నువ్వే రక్షించాలి ఆయన. వానరాన్ త్రాతుమర్హసి సమస్త వానరములని వానర జాతిని నువ్వే ఇప్పుడు కాపాడవలసింది. నా అన్యః విక్రమ పర్యాప్తః ఇంకా ఈ సృష్టిలో ఎవ్వడికి మమ్మల్ని రక్షించేటువంటి సామర్థ్యం లేదు, పరాక్రమం లేదు. తమేషాం పరమసఖా నువ్వు నీ అంతటి గొప్ప స్నేహితుడు కూడా ఈ సృష్టిలో మాకెవడు లేడు. నీ అంతటి పరాక్రమం ఉన్నవాడు లేడు. నీ అంతటి దగ్గరైన స్నేహితుడు కూడా మా ఎవరికి లేడు. త్వత్పరాక్రమ కాలోయం నాణ్యం పశ్యామి కంచన. నీ పరాక్రమాన్ని చూపించవలసినటువంటి సమయం వచ్చింది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి పరాక్రమాన్ని చూపించేటువంటి వాడు, స్నేహితుడు అయినటువంటి వాడు ఈ సృష్టిలో మరొకడు ఉన్నాడు అని నేను అనుకోవటం లేదు. కాబట్టి నాయన ఆంజనేయ, నువ్వు నీ పరాక్రమంతో పరాక్రమ పర్యాప్త, నీ పరాక్రమం ఉంటే సరిపోదు, మాతో స్నేహం కూడా ఉండాలి. నాకు చాలా పరాక్రమం ఉందండి కానీ మీరెవరో నాకు తెలియదండి అని వెళ్ళి వస్తాను వెళ్ళిపోతానంటే ఉపయోగం లేదు. నీ అంతటి పరాక్రమం కలిగి ఉండి మాకంతటి నీ అంతటి దగ్గరైనటువంటి స్నేహితుడైన వాడు సృష్టిలో లేడయ్యా. కాబట్టి ప్రాణాలు రక్షించాలంటే నువ్వే రక్షించగలుగుతున్నా. కాబట్టి వృక్షవానర వీరాణం అనేకాని ప్రహర్షయా, నువ్వు విజృంభించి విక్రమించి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ భల్లూకములు వానర యొక్క సేనల్ని నువ్వు ప్రహర్షయ సంతోషపెట్టవలసి ఉంది. విశల్యౌ విశల్యౌ కురుచాప్యేతౌ సాధితౌ రామలక్ష్మణౌ. ఒంటి నిండా బాణాలు దిగిపోయినటువంటి రామలక్ష్మణులు ఉన్నారు. వారిని విశల్యం చేయవలసి ఉన్నది. విశల్యం చేయడం అంటే బాణం పోయేలా చేయడం, గుచ్చుకున్న బాణం పోయేలా. శల్యము అంటే బాణం అని లెక్క, ముళ్ళు అని కాదు. మొత్తానికి గుచ్చుకున్నటువంటివన్నీ ఆయనకి వాళ్ళిద్దరికీ కూడా పోవలసి ఉన్నది. గత్వా పరమమధ్వానం
పర్యుపరి సాగరం. వెన్నతో పెట్టిన విద్య హనుమస్వామి గారు. సముద్రం మీద ఎగరబోయా అంటే ఓ వెంటనే సిద్ధం. గత్వా పరమమధ్వానం, పరమమైనటువంటి మార్గంలో సముద్రస్య ఉపరి సాగరం, సాగరానికి అతి తక్కువ దూరంలో మిక్కిలి వేగంగా ఎగురుతూ ఎక్కడి దాకా ఎగరాలండి? హిమవంతం నగశ్రేష్టం హనుమాన్ గంతుమర్హసి. మహాశ్రేష్టమైనటువంటి పర్వతం హిమత్ పర్వతం, దాని దగ్గరికి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది నాయన. మామూలుగా ఇదైతే 100 యోజనాలే, అది ఎన్ని యోజనాలండి అన్నారు. దగ్గర దగ్గర పెద్దలు వేసిన లెక్కల ప్రకారం 800 నుంచి 1000 యోజనాలు లంకా నగరం. 100 యోజనాలే నేను దాటగలనా నేను దాటలేనా అని చెప్పి కింద మీద పడిపోతూ కుయ్యమరు అన్నారు వానరులు. ఈయన ఇప్పుడు ఎంత దూరం ఎగరవలసి ఉన్నదో చూడండి. తత కాంచన్, అక్కడ దాకా ఎగిరితే హిమత్ పర్వతం దాకా ఎగిరితే ఏమవుతుంది తెలిసిన ఆంజనేయ? తత అక్కడ కాంచనం అత్యుగ్రం వృషభం పర్వతోత్తమం, బంగారు పర్వతం ఒకటి కనపడుతుంది అయ్యా నీకు. వృషభ పర్వతం అంటారు దాన్ని. కైలాస శిఖరం చ అత్ర ద్రక్ష్యసి అరినిషూదన, కైలాస పర్వతం ఉంటుంది ఆ హిమాలయాల్లో. అది కైలాస పర్వతం నీకు కనపడుతుంది. దాని వృషభ పర్వతం దాటి ఇంకొంచెం ముందుకెళ్తే కైలాస పర్వతం కనపడుతుంది. తయోహో శిఖరయోహో మధ్యే, ఆ కైలాస శిఖరానికి వృషభ పర్వత శిఖరానికి మధ్యలో ప్రదీప్తమతుల ప్రభం, మిరుమిట్లు కొరిపేటువంటి వెలుగులు చిందేటువంటి సర్వ ఔషధీయుతం, సమస్తమైన ఔషధులతో కూడినటువంటి వీర ద్రక్షసి ఔషధి పర్వతం, ఔషధి పర్వతం ఒకటి ఉంటుంది ఈ రెండు పర్వతాలకి మధ్య భాగంలో, ఈ రెండు శిఖరాలకి మధ్యన. కాబట్టి తయోః శిఖరోః మధ్యే, శిఖరయోః మధ్యే ప్రదీప్తం అతులం ప్రభం సర్వౌషధియుతం వీర ద్రక్ష్యసి ఔషధి పర్వతం. ఆ ఔషధి పర్వతాన్ని దగ్గరికి నువ్వు చూడాలి. తస్య వానర శార్దూల చతస్రో మూర్తి సంభవాః ద్రక్ష్యసి ఓషధయః దీప్తాః దీపయన్ దిశో దిశ. అక్కడ చీకట్లు కూడా మిరుమిట్లు గొలిపేటువంటి వెలుగులు చిమ్ముతూ రత్నాలు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నట్లుగా దాని శిరస్సు మీద మూర్ధ్ని, ఆ పర్వత శిఖరం మీద, ఔషధి పర్వత శిఖరం మీద సంభవాః దీప్తాః చతస్రః ఓషధయః, 4 రకాల ఔషధులు ఉన్నాయి అక్కడ. ఆ ఔషధులు ఆ పర్వత శిఖరం మీద ఉన్నాయి. అవి దశ దిశః దీపయంతి ద్రక్షసి, 10 దిక్కులని కూడా వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ఆ 4 రకాల ఔషధులని కూడా నువ్వు అక్కడ చూడగలవు. ఏమిటా 4 ఔషధాలు? మృత సంజీవని, మరణించిన వాడు దాని వాసన తగలగానే చక్కని లేచుకుని ఉంటాడు నిద్రలోంచి. మృత సంజీవని చైవ విశల్యకరణీమపి, శల్యకరణి, దాని గాలి తగిలేటప్పటికి ఒంటి మీద గుచ్చుకున్న బాణాలన్నీ వాటంతా అవే బయటకు వచ్చి రాలిపోతాయి నేల మీద, ఇలా దులిపితే రాలిపోయినాడు. సువర్ణకరణి, బాణం గుచ్చుకుంటే దెబ్బ తగిలితే చర్మం యొక్క వర్ణం మారిపోతుంది. సరే నల్లగా అవడం, నీలంగా అవడం మనం చూస్తూ ఉంటాం గట్టి కంపు దెబ్బలకు తగిలిన. ఈ రక్తము చర్మం కింద చేరి అది అందులో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల. కాబట్టి సంజీవకరణి మృత సంజీవని విశల్యకరణీమపి సువర్ణకరణి, దాని పేరు సవర్ణకరణి లేదా సువర్ణకరణి. అంటే అది ఆ గాలి సోగ్గానే ఒంటి మీద మచ్చలన్నీ పోతాయి. గాయాల వల్ల వచ్చినటువంటి మచ్చలు, విపరీతమైన రంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. శరీరం బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకొకటి ఉంది, సంధానకరణి, ఆ గాలి పీల్చగానే విరిగిపోయిన ఎముకలు ఖచ్చితంగా అతుక్కుపోతాయి. ఎముకలు ఏమైనా విరిగిపోతే అవి సంధానం చేస్తాయి. చెయ్యి ఏదైనా ఊడిపోతే ఆ చెయ్యి పక్కన పెడితే వెంటనే అతుక్కుంటుంది. తోక ఏదైనా దెబ్బ తగిలి, బాణం దెబ్బ తగిలి ఊడిపోతే దాన్ని అక్కడ పెడితే మళ్ళీ అతుక్కుపోతుంది. కాబట్టి శరీర భాగములు ఏవైనా తెగిపోయిన ఉంటే వాటిని
సంధానకరణి. అది ఈ 4 రకములైనటువంటి ఔషధులు. మృత సంజీవని చైవ విశల్యకరణీమపి సువర్ణకరణీం చైవ సంధానీం చ మహౌషధీం తాః సర్వాః హనుమన్ గృహ్య క్షిప్రమగంతుమర్హసి. ఒకసారి వెళ్ళి నాన్న 4 తెచ్చేసే నాన్న, వెంటనే వచ్చేసేది. ఏదో పక్కింటికి వెళ్ళి తోటకూర కోసుకురమ్మని చెప్పారు. ఎక్కడో సముద్రంకి ఉపరి వెళ్ళాలి, 800 యోజనాల దూరం వెళ్ళాలి. వెళ్ళి తాహ సర్వాహ, ఒకటి కాదు సర్వాహ అన్ని తీసుకురాసుమా. హనుమన్ గృహ్య క్షిప్రమాగంతుమర్హసి, తీసుకుని వెంటనే వచ్చేసాయి, ఎక్కువ ఆలస్యం చేయకు. ఆశ్వాసయ సహరీన్ ప్రాణై యోజ్య గంధవహాత్మజ. గంధవహాత్మజ, వాయుదేవుడికి గంధవహుడు అని పేరు. మనకి ఏదైనా వాసన వస్తుందంటే ఆ వాసన గాలి ద్వారా తీసుకురాబడు. గాలే వాసనని మోసుకుని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్ళి, కాబట్టి గాలికి గంధవహుడు అని పేరు. గంధవహజ గంధవహాత్మజ, గంధవహుని యొక్క కుమారుడు మారుతాత్మజ. ఆశ్వాసయ హరీన్ ప్రాణై యోగ్య, మళ్ళీ ప్రాణాలతోటి వాళ్ళ శరీరాన్ని సంయోగం చేసి మళ్ళీ వారందరూ బ్రతికేలా చేసి వారందరినీ ఓదార్చవయ్యా కాస్త. ఆశ్వాసయ, పెద్ద పనేం కాదు నీకు, చిన్న పని అని చెప్పి పరమాద్భుతమైనటువంటి మాట ఒకటి జామవంతుడు చెప్పి ఉత్సాహపరిచాడు హనుమస్వామి. అయితే ఇది చెప్పి ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. మరి వాల్మీకి మహర్షి ఇంతే చెప్పారు. కానీ మనకి ఉమా సంహిత అనేటువంటి ఒకటి ఉంది. అందులో 10వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు చెప్పారు జాంబవంతుడు హనుమస్వామి, అందమైనటువంటి. రుద్రావతార సంజజ్ఞే వాయుపుత్ర ప్రతాపవాన్. ఎవరయ్యా నువ్వు? రుద్రావతార, సాక్షాత్ రుద్రుడి యొక్క అవతారమయ్యా హనుమాను. సజ్ఞేయ కపివచ్చాత్ర తస్మాత్ తత్వం విలోకయా. ఓ ఓ ఆంజనేయ స్వామి, నువ్వు రుద్రుని అంశంలో పుట్టినటువంటి వాడివి కాబట్టి నువ్వు సామాన్య వానరుడు లాంటి వాడివి కాదు. నువ్వు తత్వాన్ని చూడగలవు. ఎప్పుడు పుట్టావు నువ్వు తెలుసా? చైత్రే మాసి సితే పక్షే హరి దివ్యాముఖాభిధే నక్షత్రే సముత్పన్నో హనుమాన్ హరిసూదన. అతగాడు చైత్రమాస శుక్లపక్షంలో హరి దివసంలో మఖా నక్షత్రంలో శత్రు సంహారకుడు అయినటువంటి హనుమత్స్వామి యొక్క జననం జరిగింది. అటువంటి వాడవయ్యాను. కాబట్టి ఓ ఆంజనేయ, నువ్వు మాకు ఈ చిన్న పని ఒకటి చేసి పెట్టవలసి ఉంటుంది సుమా అని చెప్పి జాంబవంతుడు హనుమత్స్వామిని అడిగారు. మృత సంజీవని, మృతం సంజీవయతి ఇది మృత సంజీవని, ఇది ఒక ఔషధం. అంటే మరణించిన తరువాత కూడా బతికించేటువంటి దాని పేరు మృత సంజీవిని. మనకి కచుడు దేవయాని కథలో తెలుస్తుంది. మృత సంజీవిని విద్య అనేటువంటి విద్య ఉంటుంది, మరణించిన వారిని మళ్ళీ బ్రతికించుకునేటువంటి విద్య. కాబట్టి ఆ విద్య సంబంధించినటువంటి ఈ ఔషధి సంబంధించినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే బతికిన తర్వాత దాని ద్వారా బతికేశాడు, కానీ ఏం లాభం అండి? ఒళ్ళంతా ముడిగుచ్చుకుపోయాయండి. ఏం పర్వాలేదు, ఇప్పుడు విశల్యకరణి చూపిస్తాం. నీ మీదున్న ముళ్ళన్నీ కూడా రాలిపోయాయండి. రాలిపోయాడు కానీ మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందండి, అంత మసలు మసలు అయిపోయింది, సరిగ్గా లేదండి. సవర్ణకరణి, పర్వాలేదు, ఇప్పుడు దీని వాసన చూడు. సువర్ణకరణి అన్నీ బాగానే ఉన్నాయి కానీ నడవలేకపోతున్నానండి, ఎముక విరిగిపోయిందండి, తొడ ఎముక. ఏం పర్వాలేదు, సంధానకరణి. మరణించిన వాడు బ్రతకడం అవసరం, బ్రతికిన వాడు తనకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం అవసరం, అందంగా కనపడడం అవసరం, మళ్ళీ ప్రతాపంతో తిరిగి యుద్ధం చేయడం అవసరం. వీటన్నిటికీ ఈ 4 కూడా ఉపయోగపడేటువంటి లక్షణములు కలిగి ఉన్నాయి. ఈ సంజీవకరణి, విశల్యకరణి, సౌవర్ణకరణి, అలాగే సంధానకరణి అని చెప్పి మొత్తానికి హనుమస్వామి విన్నారు.
నోరు తెరుచుకుని విన్నారు. వినయంగా విన్నారు. ఇతను చెప్పినవన్నీ. శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమాన్ మారుతాత్మజః ఆపూర్యత బలోద్ధర్థైర్దర్శైః వాయువేగైరివార్ణవః. మొత్తానికి మళ్ళీ తన రూపాన్ని పెంచడం మొదలెట్టారు. మొత్తం అంతా గడగడలాడిపోయేలాగా జాంబవంతుడి మాటలు వినగానే సముద్రం ఎలా అయితే వాయువు చేత పెద్ద కెరటాలతోటి ఉప్పొంగిపోతుందో అలాగే జాంబవంతుడి మాటలకి హనుమత్స్వామి ఒక్క పెట్టున పైకి లేచారు. ఆ బలంతోటి పూరించబడ్డారా అన్నట్లుగా. స పర్వత తటాగ్రస్త పీడయన్ పర్వతోత్తమం హనుమాన్ దృశ్యతే వీరో ద్వితీయ ఇవ పర్వత. ఎగరాలి అంటే నేల గట్టిగా ఉండాలి. మామూలు ఇసుక తిన్నెలో సముద్ర బొడ్డు నిలబడి ఎగరమంటే ఎగరడం కుదిరేటువంటి పని కాదు. గట్టిగా కాలు అనగానే అది లోపలికి దిగిపోతుంది. కాబట్టి గట్టిగా ఉండేటువంటి ప్రదేశం దగ్గరలో ఉన్నటువంటి పర్వతాన్ని ఒకదాన్ని తీసుకున్నారు. ఆ పర్వత తటాగ్రస్థ పీడయన్ పర్వతోత్తమం, తన కాలితోటి ఆ పర్వతాన్ని గట్టిగా నొక్కిపెట్టి నిలబడి ఉన్నారు ఆయన ఎగరడానికి సిద్ధంగా. అక్కడ ఎదురుగా ఒక పర్వతం ఉండేది, ఇప్పుడు 2 పర్వతాలు ఉన్నాయేమిటి అని ఆశ్చర్యపోతున్నారు. హనుమస్వామి ఒక మహాపర్వతంలాగా ఆ పర్వతం మీద ఉన్నారు. హరిపాద వినిర్భగ్నో విషసాదస పర్వత నశాక తదాత్మానం ఓఢుం వృషని పీడిత. అంత గట్టి అయినటువంటి మహాపర్వతము కూడా హరిపాద వినిర్భగ్న, హనుమంతుని పాదముల యొక్క పీడనకి సపర్వత భృష పీడిత, కిరి గట్టిగా కాలుతో నొక్కడం వల్ల తదా ఆత్మానం ఓఢుం నశాక నిషసాద, అది గట్టిగా తన గట్టిదనాన్ని నిలుపుకోవడంలో విఫలమైపోయింది ఆ పర్వతం. నిషసాద, అది కూరుకుని పోతోంది నేలలోకి, ఆ బరువుకి. తస్య పేతుర్నగా భూమౌ, దాని మీద ఉన్నటువంటి వృక్షములన్నీ నేల మీద పడిపోతూ ఉన్నాయి. హరి వేగాజ్వలు, ఆ పర్వతం మీద అవన్నీ నేల మీద పడిపోతున్నాయి. ఒకదానికి ఒకటి రాసుకుని మంటలు పుడుతూ ఉన్నాయి. జజ్వలు, మండిపోతూ ఉన్నాయి ఆ వృక్షాలన్నీ కింద పడుతూ. శృంగాణి చ వ్యశీర్యంత పీడితస్య హనుమత, ఆ పర్వత శృంగములు కూడా కదిలిపోతూ ఉన్నాయి. ఈ అవి కూడా విరిగిపోతూ ఉన్నాయి హనుమంతుడి యొక్క ఆ బలాన్ని గట్టిగా దాని కిందకి నొక్కడం. తస్మిన్ సంపీడ్యమానే తు భగ్నద్రుమ శిరాతలే నసేకుః వానరాః స్థాతుం ఘోర్ణమానే నగోత్తమే. ఆ సంపీడ్యమానే భగ్నద్రుమ శిలాతలే, మొత్తానికి అలాగా పీడించబడుతున్నటువంటి, గట్టిగా నొక్కివేయబడుతున్నటువంటి అనేకమైనటువంటి విరిగిన వృక్షములు శిలలు కలిగినటువంటి ఆ పర్వత శ్రేష్టము ఘూర్ణమానే, తిరిగిపోచున్న అక్కడి నుంచి వెనక్కి భయపడుతున్నారు. అవన్నీ మన మీద పడతాయేమో ఆ వృక్షాలు శిలలు అవన్నీ. అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు లేచినటువంటి వానరములు వెనక్కి పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు శేకుం స్థాతుం న శేకుః, అప్పటికి ఒకళ్ళిద్దరు లేచినటువంటి వానరములు వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా పోయి ఈ రాళ్ళన్నీ పర్వతాలన్నీ వాళ్ళ మీద పడుతున్నాయి అన్నట్టుగా జారిపోతున్నాయి పైన. సా ఘూర్ణిత మహాద్వార ప్రభగ్న గృహ గోపురా లంకా త్రాసాకుల రాత్రౌ ప్రసృతేనాభవత్ తదా. ఆ రాత్రి ఘూర్ణిత మహాద్వారా, కదిలిపోయేలా చేయబడినటువంటి ద్వారాలు ఉన్నటువంటి ప్రభగ్న గృహ గోపురాహ, ఇళ్ల మీద భూకంపం వచ్చినట్టు పడిపోతున్నట్టు ఈ ఇళ్ల మీద గోపురాలు కొన్ని పడిపోతున్నాయి భవనాల నుంచి లంకా నగరంలో. అటువంటి త్రాసాకుల, భయం చేత ఆకులం చేయబడినటువంటి వణికిపోతున్నటువంటి ఆ లంకా నగరం రాత్రౌ ప్రసృతే ప్రవృత్తేవ అభవతు, రాత్రిలో హనుమస్వామిని చూసి ఆనందంతో నాట్యం చేస్తోందా అన్నట్టు ఊగిపోతుంది లంకా నగరం. ఆ పీడనాన్ని, అందులో భవనాలు మించి గోపురాలు నేల రాలిపోతూ ఉన్నాయి, ద్వారాలన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి. పృథివీధర సంకాశో నిపేడ్య పృథివీధరం పృథివీం శోభయామాస సార్ణవాం మారుతాత్మజః. సార్ణవాం పృథివీం,
అర్ణవంతో కూడిన పృథివీ, ససముద్ర అయినటువంటి ఆ భూమి, సముద్రంతో కూడినటువంటి ఆ భూమి శోభయామాస, అంతా శోభ పొందుతూ ఉన్నది. పృథివీధర సంకాశ నిపీడ్య పృథివీధరం. పృథివీధరం అంటే పర్వతము అని అర్థం. పర్వత సమానుడైనటువంటి హనుమత్ స్వామి ఆ పర్వతం మీద కాలు పెట్టి నొక్కగానే ఎంత వ్యవహారం జరిగిపోయింది అక్కడ. రాళ్ళు అవన్నీ కింద పడిపోతున్నాయి, వృక్షాలు నేల రాలిపోతున్నాయి, మంటలు చెలరేగుతున్నాయి, సముద్రం పెరుగుతూ ఉన్నది. ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా ఉంటే భయపడి వెనక్కి పారిపోతూ ఉన్నారు. లంకానగరం భూకంపం వచ్చినప్పుడు గడగడలాడినట్టు గడగడలాడిపోతుంది. ఆరురోహ తదా తస్మాత్ హరిః నిర్మల హరిః హరిః మలయ పర్వతం మేరుమందర సంకాశం నానా ప్రశ్రవణాకులం. అప్పుడు హనుమస్వామి అక్కడి నుంచి లేచి ఈ పర్వతం ఆగటం లేదని మలయ పర్వతం మీద ఒక కాలు వేశారు. మలయ పర్వతం అంటే దానికి దీనికి చాలా దూరం కదండి, అంత దూరం అప్పటికే కాలు ఎలా వేశారంటే అంత పెద్దగా పెరిగిపోయారండి, పర్వాలేదని అనుకోవచ్చు. కాదండి, ఆ మలయ పర్వతం ఒకటే ఉండాలి ఉంది, ఆ పక్కన ఇంకో చిన్న మలయ పర్వతం ఉందండి, అక్కడ దాని మీద కాలు వేశారండి కొంచెం సమర్థించారు. లేకపోతే ఏమవుతుంది, 100 యోజనాలు దాటిన తర్వాత ఉంది మలయ పర్వతం, ఇటుపక్క ఉంది భూమి మీద. కాబట్టి మలయ పర్వతం మీద కాలు వేశారు అనేటువంటి రెండో ఎగిరి మళ్ళీ ఇంకో కాలు ప్రదానం చేసింటే కొంత దూరం 100 యోజనాలు ఎగిరి మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ వెళ్ళారు అని అర్థం వస్తుంది. అలా ఆగి వెళ్ళేటువంటి రకం కాదు ధర్మస్థం, లేస్తే చిన్నగా వెళ్ళి పని పూర్తి చేసుకుని రావడం. కాబట్టి మలయ పర్వతం ఇక్కడ ఇంకొక మలయ పర్వతం ఉండి ఉండవచ్చు, లేదా ఈయన శరీరం ఎంత పెద్దది అంటే ఎగిరేటప్పుడు వేసిన రెండో కాలు 100 యోజనాలు అవతల ఉన్నటువంటి మలయ పర్వతం మీద పడి ఉండొచ్చు. కానీ కొంతమంది అబ్బాయి ఇది అసంగతం అండి, ఇవన్నీ కూడా ఆ ప్రక్షిప్తమైనటువంటి శ్లోకాలు, ఇవి నమ్మడానికి వీల్లేదండి, ఎవరో రాసేసారు తెలియక అని పుల్లెళ్ళ వారి లాంటి వారు కొంతమంది కొట్టి పారేసినప్పటికీ కూడా మనకి ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆరురోహ తదా తస్మాత్ హరి హిమలయ పర్వతం మేరు మందర సంకాశం నానా ప్రశ్రవణకులం నానాద్రుమలతాకీర్ణం వికాసి కమలోత్పలం సేవితం దేవగంధర్వైః షష్ఠియోజనముచ్ఛ్రితం విద్యాధరైః మునిగణైః అప్సరోభిః నిషేవితం నానామృగగణాకీర్ణం బహుకందరశోభితం సర్వానాకులయన్ తత్ర యక్షగంధర్వ కిన్నరాన్ హనుమాన్ మేఘ సంకాశక వవృధే మరుతత్మజః. మేఘాలను అంటేటువంటి ఎత్తుకి ఆయన ఎదిగిపోయారు, ఆయన రూపాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు హనుమస్వామి. అంటే ఆ పర్వతం అనేకమైనటువంటి జలపాతాలతో కూడి ఉంది, అనేక రకమైనటువంటి వృక్షములతోటి లతలతోటి కూడి ఉంది, వికసించుతున్నటువంటి పద్మములతోటి గలువులతోటి ఉంది, 60 యోజనాలు ఎత్తేనట్టుగా ఉంది ఆ పర్వతం. దాని మీద దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. అక్కడ అనేకమైనటువంటి గుహల్లో అనేకమైనటువంటి మృగములు ఉన్నాయి. మొత్తానికి వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి యక్ష గంధర్వ కిన్నెరులందరికీ భయం కలిగేలాగా, మేఘాలను అంటుకునేలాగా తన శరీరాన్ని పెంచారు ఆ పర్వతం నుంచి. పద్భ్యాం తు శైలమావిధ్య బడబాముఖమన్ముఖం వివృత్యోగ్రం ననాద ఉచ్చైః త్రాసయన్ రజనీచరాన్. రజనీచరాన్ త్రాసయన్, ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నటువంటి రాక్షసులందరినీ భయపెట్టేసేలాగా వివృత్య ఉగ్రం, ఆయన శైలం పద్భ్యామావిధ్య, కాలుతోటి ఆ పర్వతాన్ని ఒక్కసారి కిందకి కొట్టారు. కొట్టి బడబాముఖవత్ ఉగ్రం ముఖం, బడబాముఖంలాగా ఉంది ఆయన ముఖం, అంటే అగ్నిహోత్రంలా ఉన్నది ఆ ముఖం. అంటే సముద్రంలో నివసించే అగ్నికి బడవాగ్ని అని పేరు. ఈ సముద్రం నుంచి వెళ్ళబోయేటువంటి, లంఘించబోయేటువంటి హనుమ యొక్క ముఖం బడబాముఖము వలె ఉన్నది, మిక్కిలి ఉగ్రముగా ఉన్నది. విసృత్య వివృత్య, బాగా తెరిచారు గట్టిగా, తెరిచి ఒక గట్టిగా ఉచ్చైహీనానాద, చాలా గట్టిగా ఒక జయధ్వానం చేశారు. ఏం జయధ్వానం చేసి ఉంటారు మహర్షి చెప్పలేదు, కానీ ఆయనకు వచ్చిన జయధ్వానం ఒకటే, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. అటువంటిది ఏదో జయ జయఘోష ఏదో మళ్ళీ చేసుకుంటారు.
తస్య నానద్యమానస్య శ్రుత్వా నినదముత్తమం లంకాస్థాః రాక్షస వ్యాఘ్రాః నసేకుః స్పందితుం క్వచిత్. ఆ చప్పుడు వినేటప్పటికీ ఆ ఆ చెవులలో వినడానికి భరించడానికి వీలు లేనంతటువంటి గట్టిగా వస్తున్నటువంటి ఆయన యొక్క జయధ్వానం వినేటప్పటికీ లంకల్లో ఉన్నటువంటి రాక్షస శ్రేష్ఠులందరికీ కూడా కదలడానికి కూడా ఎక్కడ సామర్థ్యత లేకపోయింది. నిశ్చేష్టులు అయిపోయారు వాళ్ళందరూ. ఏం జరుగుతుందో తెలియక బొమ్మల్లో నిలబడిపోయారట అందరూ. బిక్కచచ్చిపోయారని అర్థం రాక్షసులందరూ కూడా మొత్తానికి. నమస్కృత్వా సముద్రాయ, ఏ సముద్రం మించి తాను ఎగరాలో ఆ సముద్రానికి ఒకసారి నమస్కారం చేస్తాడు. సముద్రం కేసరి నమస్కృత్వా సముద్రాయ మారుతిర్భీమ విక్రమ రాఘవార్థే పరం కర్మ సమీహత పరం తపః. ఎందుకు చేస్తున్నారండి ఈ పని ఇప్పుడు? రాఘవార్థే, రామార్థే, రాఘవార్థే. రాముడు ఏ పని తన కోసం తాను ఒక్కనాడు చేసుకున్న దాఖలా లేదని మొత్తం జీవితం. రామార్థం చ వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం అన్నారు ఎగిరేటప్పుడు. చేసే పని ఎందుకోసం అంటే రామార్థం, రాముడి కోసం చేస్తాం. అందులో విజయం రాకుండా ఎలా ఉంటుందండి? రాముడి కోసం చేసే. నేను చేస్తున్నాను అనుకుంటే అందులో విజయం రాదు. నా కోసం చేసుకుంటున్నానంటే విజయం రాకపోవచ్చు. రామార్థం, రాముడి కోసం చేస్తున్నాను, రాముడు సంతోషిస్తాడు ఈ పని చేస్తే, అందుకని నేను చేస్తున్నాను అని ఆరంభిస్తే ఏ పనైనా అందులో విజయం తప్పకుండా వస్తుంది. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం నూటికి 100 ఉంటుంది. రాఘవార్థే పరం కర్మ సమీహత పరం తపః. సమీహత కోరుకున్నాడు, చెయ్యాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు ఆయన. ఒకసారి సముద్రానికి నమస్కరించి మహాపరాక్రమంతుడైనటువంటి హనుమస్వామి రామచంద్రుని కోసం చేస్తున్నాను ఈ పని అనుకుంటూ ప్రారంభించాడు. సపుచ్ఛముద్యమ్య భుజంగ కల్పం, మహాసర్పంలాగా ఇలాగ పైకెత్తి పెట్టారు ఆయన యొక్క వాలాన్ని. వినమ్య పృష్టం శ్రవణే నికుచ్య, కొంచెం కిందకి వంగారు పృష్ఠభాగం దగ్గర. శ్రవణే నికుచ్య, చెవులు రెండు దగ్గరికి తీసుకున్నారు. ఈ చెవులను కదిపేటువంటి శక్తి మానవులకు ఇవ్వలేదు. అది అనటామికల్ గా చూస్తే ఇక్కడ ఒక కండరం ఉంటుంది చాలా జంతువులకి, వాటి ద్వారా అవి చెవుల్ని కదపగలుగుతాయి. ఆ కండరం మనుషుల్లో లేదు. అంటే మామూలు ఎవల్యూషన్ లో ఆ కండరం అవసరం తగ్గిపోయి, దాని వాడకం తగ్గిపోయి, అది మానవులు ఆ మజిల్, ఆ కండరం ఒకటి ఏదైతే ఉందో అది మనుషులలో లేదు. కాబట్టి మనిషి తన చెవిని తాను కదపలేదు. ఎక్కడో ఎవరో నోటికో కోటికో ఏదో షోలోనో టీవీలోనో కదిపారంటే అది వేరే విషయం. సామాన్యంగా అందరూ కదిపేటువంటి వ్యవహారం లేదు. కారణం ఆ కండరం దేవుడు మనిషికి పెట్టలేదు. అవి ఉన్నటువంటి జంతువులన్నీ కూడా, ముఖ్యంగా ఆవు ఇలాంటివి చూస్తే చెవితోటి అవి ఈగలు తోడుకోవడం, చెవితోటే అవి చాలా పనులు చేసుకుంటూ ఉంటాయి పాపం. మనకి ఎప్పుడైతే చేతులు అవి ఇచ్చారో అవసరం లేదో చెవులకి ఇలా ఈగలు తోలుకునేటువంటి అవసరం ఉంటే మనకు కూడా ఆ కండరం ఉండేది. మన చెవులు కూడా పెద్దగా ఉండి ఇలా కదులుతూ ఉండేవి. ఏనుగు చెవుల్లాగా. ఏనుగు కదిలించేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఆయనకి ఆ శక్తి ఉంది. శ్రవణే నికుత్య, చెవులు రెండు దగ్గరికి ఇలా డొప్పల్లా ఉంచేశారు. ఎందుకు ఉంచాల్సి వచ్చింది? అవి ఇలా ఉన్నప్పుడు కన్నా ఇలా ఉంటే మీకు వెళ్ళడం సులువు. గాలిలో అవి గాలిని నిరోధించేటువంటి అవకాశం ఉంది. మామూలుగా బాణానికి వెనకాల రెక్కలు ఎందుకు పెడతారంటే వేగంగా వెళ్ళాలి. ఏరోడైనమిక్స్ అవసరం. కాబట్టి ఆ ఏరోడైనమిక్స్ అలా లేకుండా ఉండడం కోసం నికుత్య, విమానం కూడా రెక్కల మీద ఉంటాయి కొన్ని డొప్పల్లాంటివి. అవి దిగగానే పైకి లేస్తాయి, గాలిని అడ్డుకుని వేగాన్ని తగ్గించడం కోసం. అవి అలా ఉంటే పైకి ఎగరలేదు. అవి వెనక్కి ఇలా కిందకి ఉంటేనే విమానం వేగంగా వెళ్ళగలుగుతుంది. కాబట్టి శ్రవణే నికుత్య, చెవులన్నింటినీ కూడా లోపలికి మడిచేసుకుని, వివృత్య వక్త్రం, గట్టిగా నోరు తెరిచి, బడబా ముఖాభం, బడబాగ్నిలా ఉన్నటువంటి పెద్ద నోరుని తెరిచి, ఆ పుప్లువే వ్యోమి సచండ వేగ, సచండ వేగ, చండమైనటువంటి మహాభయంకరమైనటువంటి వేగంతో ఆకాశంలోకి లేచిపోయారు హనుమస్వామి. దానికి ఎలా వెళ్తున్నారు ఆయన?
సవృక్షఖండాం తరసా జహార శైలాన్ శిలాః ప్రాకృతవానరాంశ్చ బాహూర్వేగోద్గత సంప్రణున్నాః తీక్షీణ వేగాః సలిలే నిపేతుః. ఒకసారి చెబితే, ఒకసారి పర్వతం మించి ఎగిరితే ఏమైందో ఎప్పుడు పర్వతం మించి ఎగిరినా అదే ఉంది. సుందరకాండలో మొట్టమొదటిసారి మనం చూసాం పర్వతం మించి ఎగురుతున్నప్పుడు ఆయన వెనకాల నెగిటివ్ ప్రెషర్కి బోల్డ్ అన్ని చెట్లన్నీ కూడా భూమిలోంచి పైకి లేచి ఆయన వెనకాల పైకి వెళ్ళిపోయాయి. సబంధుమివాత్మానం, ఇంటికి ఇచ్చినటువంటి బంధువుకి వీడ్కోలు చెప్పడానికి కొంత దూరం ప్రయాణించినటువంటి బంధువులు అవి కూడా లేచిపోయాయి. కానీ బంధువు యొక్క క్షేమం కోరేవాడు మరీ ఎక్కువ దూరం సాగనంపుకోడు, కొంత దూరం సాగనంపు వెనక్కి వచ్చేయాలి. కాబట్టి కాసేపటికి అవన్నీ మళ్ళీ నేల మీద పడిపోయాయి, సముద్రంలో పడిపోయాయి. ఇది మహర్షి వర్ణించినటువంటి మాట సుందరకాండ. ఇప్పుడు కూడా అలాగే సవృక్షఖండాంతరసాజహార, తన వేగం చేత వృక్షం యొక్క సముదాయాల్ని, శైలాన్ శిలాః ప్రాకృత వానరాంశ్చ, సామాన్య వానర శరీరాలు కొన్ని కూడా పైకి లేచిపోతున్నాయి. ఆ కింద పడిపోయినటువంటి వానర శరీరాలు, శిలలు లేచిపోతున్నాయి, శైలములు లేచిపోతున్నాయి. శిలన్న శైలమన్న ఒకటేనా అండి అంటే ఒకటే. శిలానాం సమూహ శైలం, శిలల యొక్క సమూహానికి శైలం అని పేరు. కాబట్టి శిలలు లేస్తున్నాయి, శైలములు లేస్తున్నాయి. శైలం అంటే చిన్న చిన్న పర్వతాలు అన్నట్టు, అవి కూడా పైకి లేచిపోతున్నాయి. బాహూరు వేగోద్గత సంప్రణున్నాః, బాహువుల వెనకాల నుంచి, ఆ తొడల వెనకాల నుంచి వచ్చేటువంటి వేగం చేత ఎగరగొట్టబడి ఆ వృక్షాలు కొంతసేపటికి వేగం తగ్గి మళ్ళీ నీటిలో పడిపోతూ ఉన్నాయి. సతౌ ప్రసార్యో రగభాగకల్పౌ భుజౌ భుజంగారి నికాశ వీర్యః జగామ శైలం నగరాజమగ్ర్యం దిశ ప్రకర్షన్నివ వాయుసూనుః. ఆయన ప్రయాణం సాగుతూ ఉన్నది. ఎలాగా? ప్రసార్య ఉర్రగ భోగకల్పౌ, రెండు చేతులు ముందుకు సాచి పెట్టారట. ఆ అరచేతులు ఉర్రగ భోగకల్పౌ, మహాసర్పముల యొక్క పడగల్లో ఉన్నట్టు రెండు చేతులు కూడా, సాచిపెట్టినటువంటి రెండు చేతులు కూడా ఆ రకంగా బాహువులన్నింటినీ చాపి దిశ ప్రకర్షన్నివా, దిక్కులన్నిటి కూడా తనతో పాటు కట్టి లాక్కుపోతున్నాడా అన్నట్లుగా ఎగిరి వెళ్ళే పర్వతంలో శ్రేష్టమైనటువంటి హిమవత్పర్వతం దగ్గరికి వెళ్ళాడు. నగరాజమగ్రియం, మామూలుగా ఆ నగరాజం, నగము అంటే పర్వతం, నగచ్చతి ఇది నగ. కాబట్టి ఆ పర్వత శ్రేష్టమైనటువంటి ఆ హిమాలయ పర్వతంని ఎదురుగా పెట్టుకుని దానికి ఎదురుగా ఆయన ఉక్కిరి వేగంగా వెళ్తూ ఉన్నారు. ససాగరం ఘూర్ణిత వీచిమాలం తథాంబసాభ్రామిత సర్వసత్వం సమీక్షమాణ సహసా జగామా చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. చెప్తే మహర్షి చెప్పాలి. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ, వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? రామ బాణంలో వచ్చారు. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం, విష్ణుదేవుడు విడిచిపెట్టినటువంటి చక్రం వెళ్ళినట్టుగా వెళ్తున్నారు. గొప్పదనం అండి, ఇంత వేగంగా వెళ్తుంది ఆ చక్రం. ఆర్తరక్షణ చెయ్యాలి అనేటువంటి దీక్ష కలిగినటువంటి చక్రం అది. విష్ణువు చేతిలోంచి వచ్చినటువంటి చక్రం ఆ ముసలి పట్టుకుంటే ఆ ఏనుగుని ఎంత వేగంగా వచ్చి ఖండించేసింది. ఆ భీమం వై తలద్రుంచే, అంత వేగంగా వచ్చి కళ్ళు చెదిరేంతటి వేగంగా వస్తుంది ఆ చక్రం. కాబట్టి ఈయన ఆ వేగంతో వెళ్ళాలి, భక్త రక్షణ కళా పారీణుడైనట్లుగా వెళ్ళాలి. కాబట్టి చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం, విష్ణు కరాగ్రం నుంచి విడిచిపెట్టబడినటువంటి చక్రంలో వెళ్తున్నాడు. ససాగరం ఘూర్ణిత వీచిమాలం తదాంబసా భ్రామిత సర్వసత్వం, తిరుగుతున్నటువంటి పైకి లేస్తూ ఎగిసిపడుతూ ఉన్నటువంటి తరంగ పంక్తులతో నిండినటువంటి ఆ సముద్రపు నీటిలోని జంతువులన్నీ కూడా పైకి ఎగిరిపోతున్నాయి, సముద్రంలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. అవి ఆ లాగడంలో కొన్ని తిమింగలాలు, కొన్ని చేపలు, కొన్ని మొసళ్ళు, అవన్నీ కూడా పైకి ఎగిరి కింద పడుతూ ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ సమీక్షమాణ, వాటన్నిటిని చూస్తూ సహసాజగామా, మిక్కిలి వేగంగా వెళ్ళిపోయారు. ఇలా కళ్ళు తిరిగి చూసేటప్పటికి అక్కడ లేరు, అంత వేగంగా దూరంగా వెళ్ళిపోయారు.
చక్రం యథా విష్ణు కరాగ్రముక్తం. ఈ విష్ణు కరాగ్రముక్తమైనటువంటి చక్రం యొక్క గొప్పతనం అదేమిటి, అలా ఎందుకన్నారు ఆయన అనేటువంటి విషయాలు మనం కొంచెం వివరంగా మళ్ళీసారి మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఒక 52 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 74వ సర్గలు యుద్ధకాండలు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.